ది చెన్నై షాపింగ్ మాల్ శ్రావణ సంబరం కేజీ సేల్ నక్షి జ్యువెలరీ మేళా ఫ్లాట్ 50% ఆఫ్. బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ సుకృతవేణి బండ్రెడ్డి అని ఆ పేరు వినగానే ఎలా ఫీల్ అయ్యారు అసలు ఆ టైంలో? అశుతోష్ గోవర్కర్ గారు అనౌన్స్ చేస్తున్నారనగానే అక్కడే నేను ఫుల్ ఎక్సైట్ అయిపోయాను. ఇంత పోటీలో గాంధీ తాత చెట్టుకు రావటం అంటే ఏంటి, మీ మీద మీకు కాన్ఫిడెన్స్ పెరిగిందా ఈ అవార్డు రావటం అనేది? మేజర్ క్రెడిట్ సుకృతికే. బికాజ్ తన్ని నేను సెలెక్ట్ చేసుకున్నప్పటి నుంచి ఫస్ట్ గుండు కొట్టుకోవడం అన్న విషయం. క్యారెక్టర్ కోసం గుండు చేయించుకోవడం ఒక చైల్డ్ ఆర్టిస్ట్, కానీ మీరు ఎలా చెప్పగలిగారు అంత? అసలు మీ ధైర్యం ఏంటి అసలు? సార్ ఒక డైరెక్టర్ లాగే ఆలోచించారు, గుండు కొట్టుకుంటే బాగుంటుంది, అడిగి చూద్దాం. గుండా పర్వాలేదు, చుట్టే కదా మళ్ళీ పెరుగుతుందిలే అని అనుకున్నాను నేను. తబితా గారు మాత్రం ఎయిట్ చేశారు అనుకుంటా గుండు చేసి. అవును, నేను ఎయిట్ చేశాను. ఎందుకంటే కెమెరా దగ్గరగా క్లోజ్ షాట్లు పెడతారు కదా, గీకేటప్పుడు ఎక్కడ కట్ అవుతుందో అని మనకు భయం ఉంటుంది. తబితా గారు సుకుమార్ గారు వెంటనే ఒప్పుకున్నారే కథ వినగానే? సుకుమార్ గారి డాటర్ మన సినిమాలో ఏం సెట్ అవుతుందని నేను తిరిగి కూడా చూడలేదు. ఓవరాల్ ఒక నేషనల్ అవార్డు అంటే ఇండియా లెవెల్లో ఆ పర్ఫార్మెన్స్కి, అంటే అంత పెద్ద టీము, అంత పెద్ద జ్యూరీ కూర్చొని ఓకే చేశారంటే సార్ ఇప్పుడు సో మళ్ళీ ఫస్ట్ టైం సార్ అది రియాక్షన్ లెటర్ పెట్టడం అనుకుంటా. సార్ నా కూతురు కదా అని నేను అలా ఫీల్ అవుతున్నా అని సార్ అనుకుంటుంటారు. నేను చెప్తుంటాను సార్కి, అందరూ అలాగే ఫీల్ అవుతున్నారు సార్, మీరు ఒక్కరే కాదు, చూసిన ప్రతి ఒక్కరు ఎమోషనల్ అవుతున్నారు క్లైమాక్స్ చూసి. లాస్ట్ ఇయర్ పుష్ప సినిమాకి, సుకుమార్ గారు డైరెక్ట్ చేసిన పుష్ప సినిమాకి బెస్ట్ యాక్టర్ అవార్డు ఫస్ట్ టైం ఒక నేషనల్ అవార్డు ఒక తెలుగు హీరోకి వచ్చింది. ఇప్పుడు అదే సుకుమార్ గారి డాటర్కి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు ఈ ఇయర్ వచ్చింది. మహానటి సినిమాకి మాటలు రాయటం, స్క్రీన్ ప్లే ఇచ్చారు. తర్వాత మనమంత సినిమాకి కూడా వన్ ఆఫ్ ద రైటర్గా వర్క్ చేశారు. రాధేశ్యామ్, నెక్స్ట్ మన బృంద అనే ఒక వెబ్ సిరీస్కి చేశారు. మహానటి నేను రాసేటప్పుడు మేము ఎప్పుడు కమర్షియల్ సినిమా అనుకొని రాయలేదు, అది రాసి రిలీజ్ అయ్యాక అది పెద్ద సినిమా అయింది. హాయ్ అండి, పద్మావతి మల్లాది గారు. హలో మధు గారు. కంగ్రాట్స్ అండి, బిగ్గెస్ట్ అచీవ్మెంట్. మీరు డైరెక్ట్ చేసిన గాంధీ తాత చెట్టులో లీడ్ రోల్ చేసిన సుకృతివేణి బండ్రెడ్డి గారికి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు రావడం అనేది నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. అది మీకు యాజ్ ఏ డైరెక్టర్గా మీరు ఎలాంటి క్లౌడ్ నైన్లో ఉన్నారు, ఎలాంటి ఫీల్డ్లో ఉన్నారు? అంటే సినిమాల్లోకి వచ్చినప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి కూడా నేషనల్ అవార్డ్ అంటే నేషనల్ అవార్డ్. సో నాకు నేను వర్డ్స్లో చెప్పలేను అసలు. అండ్ సుకృతికి రావడం నాకు ఇంకా హ్యాపీ. ఇప్పటిదాకా కూడా ఏ అవార్డు వచ్చినా నాకు అవార్డు వచ్చిందంటే నాకు ఫస్ట్ అరే సుకృతికి వచ్చి ఉండాల్సింది అనిపించేది. సుకృతికి వస్తే అది ఎప్పుడు తబిత గారిని అడుగుతుంటుంది, పద్ధతికి రాలేదా. సో మేమిద్దరం ఎప్పుడు ఒకరికి రావాలి అని ఒకరు ట్రై చేస్తుంటాం. బట్ అల్టిమేట్లీ సినిమాకి వచ్చింది కాబట్టి వి బోత్ ఆర్ వెరీ 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 హ్యాపీ. అవార్డు అంటే అనౌన్స్మెంట్ వినగానే ఎలా ఫీల్ అయ్యారు? నేషనల్ అవార్డు అనౌన్స్మెంట్ టీవీలో వస్తుంది, లైవ్ టెలికాస్ట్ అవుతుంది. బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ సుకృతవేణి బండ్రెడ్డి అని ఆ పేరు వినగానే మీరు ఎలా ఫీల్ అయ్యారు అసలు ఆ టైంలో? యాక్చువల్లీ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ లగాన్ నాకు చాలా ఇష్టమైన మూవీ, ఆల్ టైమ్ ఫేవరెట్. అశుతోష్ గోవర్కర్ గారు అనౌన్స్ చేస్తున్నారనగానే అక్కడే నేను ఫుల్ ఎక్సైట్ అయిపోయాను. అండ్ వెయిట్ చేసిన మెల్లిమెల్లిగా ఒక్కొక్క కేటగిరీ అవుతుంది. అండ్ నేను లిటరలీ నా హార్ట్ రేట్ చాలా ఫుల్ హైలో కొట్టుకుంటుంది అనమాట. పేరు చెప్పంగానే బర్స్ట్ ఆఫ్ ఎనర్జీ. అందరం కూర్చొని చూసినాం, మా టీం అందరూ మనకు వస్తుంది పక్కా అని కాన్ఫిడెంట్గా ఉన్నారు. అందరూ వచ్చి మా ఇంట్లో కూర్చొని టీవీ చూస్తున్నాము. అనౌన్స్ చేయగానే నేను అసలు ఫుల్ ఎక్సైటెడ్, ఇంకా రాత్రి అంతా నిద్రపట్టలేదు నాకు ఆ ఎనర్జీకి. ఓకే, అంటే ఇప్పుడు ప్రజెంట్ సుకృతివేణి ఇక్కడ లేరు కదా, యుఎస్లో ఉన్నారు. ఫస్ట్ మీరు ఎలా కన్వే చేశారు, ఎలా? సో తనకప్పుడు ఆల్మోస్ట్ చాలా ఎర్లీ మార్నింగ్. సో నేను కాల్ చేశాను తనకి, వీడియో కాల్ చేయగానే తన ఎమోషనల్ అయిపోయింది, ఏడుస్తుంది, నేను ఏడుస్తున్నాను. అండ్ దెన్ సుకుమార్ సార్ కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. వి వర్ వెరీ హ్యాపీ. తను ఇక్కడ లేదు అన్నది నాకు
అరే ఇక్కడ ఉండుంటే బాగుండేది అంటే ఎవరం అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎక్కడో వస్తే బాగుండని ఉండింది కానీ డెఫినెట్గా వస్తుందని మాకు తెలియదు కదా. సో ఓకే. యా ఇక్కడ ఉండుంటే బాగుండేది అనిపించింది. అంటే ఇప్పుడు ఈ సినిమాకు 'గాంధీ తాత చెట్టు' అనే సినిమాకి చాలా ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో చాలా అవార్డ్స్ వచ్చినాయి. మన దాదా ఫాల్కే అవార్డు కూడా మన సుకృతికి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు వచ్చింది. ఎన్ని అవార్డ్స్ వచ్చినాయి ఇప్పటివరకు. ఎన్ని అవార్డ్స్ వచ్చిన తర్వాత ఈ నేషనల్ అవార్డు కూడా వస్తుంది అని డెఫినెట్‌గా వస్తుందని ఎక్స్‌పెక్ట్ చేశారా? అసలు మీరు ఊహించారా? డెఫినెట్గా వస్తుందని ఎవరం ఎక్స్పెక్ట్ చేయలేం కదా. సో వస్తే బాగుండు అని స్టార్టింగ్ నుంచి ప్రే చేస్తున్నాను అనమాట నేను. ఎందుకంటే స్క్రిప్ట్ లెవెల్లో కూడా నేను కథ ఎవరికి చెప్పినా నేషనల్ అవార్డు వస్తుంది దీనికి అని చెప్పేవాళ్ళు, చాలామంది చెప్పేవారు. సో ఆ రోజు మార్నింగ్ నేను ఒక ఆఫీస్లో ఒక మీటింగ్కి వెళ్తే ఒక డైరెక్టర్ హరి గారు అని ఆయన కలిసి, మొన్నే మీ సినిమా చూశాను నేను, మీకు డెఫినెట్గా నేషనల్ అవార్డు వస్తుంది, అసలు తప్పకుండా మీకు రికగ్నిషన్ రావాలి అన్నారు. నేను ఓకే ర్యాండమ్గా అంటే అవుట్ ఆఫ్ ద బ్లూ, నాకు ఆ రోజు ఈవినింగ్ అనౌన్స్మెంట్ ఉందని కూడా తెలీదు. సో ఈవినింగ్ అనౌన్స్ చేయగానే ఇంకా అందరం ఫింగర్స్ క్రాస్, అందరు టీమ్ మెంబర్స్ అందరు కాల్ చేశారు, మేము వస్తున్నాము అందరం కలిసి చూద్దాము. సో యా వెరీ ఎక్సైటెడ్. అండ్ ఇన్ని అవార్డ్స్ ఒక ఎత్తు అయితే నేషనల్ అవార్డు ఒక ఎత్తు అనిపించింది. ఒక సర్ప్రైజింగ్ న్యూస్ చెప్తాను. ఎలా అంటే లాస్ట్ ఇయర్ 'పుష్ప' సినిమాకి సుకుమార్ గారు డైరెక్ట్ చేసిన 'పుష్ప' సినిమాకి బెస్ట్ యాక్టర్ అవార్డు ఫస్ట్ టైం ఒక నేషనల్ అవార్డు ఒక తెలుగు హీరోకి వచ్చింది యాజ్ ఏ బెస్ట్ హీరోగా. ఇప్పుడు అదే సుకుమార్ గారి డాటర్కి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు ఈ ఇయర్ వచ్చింది. సో 2023కి 2022కి అల్లు అర్జున్ గారు బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నారు, నేషనల్ అవార్డు. సో నెక్స్ట్ ఇప్పుడు అంటే ఇది ఒక కో ఇన్సిడెంటో లేకపోతే కాకతాళీయంగా జరిగిందో తెలియదు కానీ సుకుమార్ గారి 2 సెలబ్రేషన్స్. అవును. సో సార్కి యాక్చువల్లీ నాకు తెలిసి అదొక ఎత్తు అయితే, అదొక అకంప్లిష్మెంట్ అయితే, ఇది ఒక పర్సనల్ సెలబ్రేషన్ సార్కి చాలా ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను అండ్ హీ వాజ్ వెరీ హ్యాపీ. సో ఈ సినిమా అంటే థియేటర్లో రిలీజ్ అయినప్పుడు వచ్చిన ఫీడ్బ్యాక్ ఎలా ఉంది అసలు థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత? సో థియేటర్లో రిలీజ్ అయినప్పుడు ఎక్కువ కామన్ ఆడియన్స్ కంటే ఎక్కువ స్కూల్ షోస్ మేము పుల్ చేయడానికి ట్రై చేసాం. అంటే స్కూల్స్ నుంచి డైరెక్ట్గా పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళకి షోస్ వేసి, సో పిల్లల రెస్పాన్స్ బ్యూటిఫుల్గా ఉండింది. పిల్లలు ఏడ్చారు, చాలామంది నాకు లెటర్స్ రాశారు, మెయిల్స్ పెట్టారు. సో స్కూల్ వాళ్ళు కూడా రీసెంట్గా ఒక స్కూల్లో అది ప్రాజెక్ట్గా ఇచ్చారంట, ఒక మొత్తం క్లాస్ పిల్లల్ని సినిమా చూసి వాళ్ళ రివ్యూ రాయమని. సో నాకు అవన్నీ రివ్యూస్ రాసినవన్నీ నాకు పంపించారు. పిల్లలు మాత్రం బ్యూటిఫుల్గా రెస్పాండ్ అయ్యారు. అండ్ నేను తీసింది కూడా పిల్లల కోసమే కాబట్టి పిల్లలకి నచ్చింది అన్నది నాకు చాలా హ్యాపీ థింగ్ నాకు. ఓకే. అంటే నేషనల్ అవార్డు అంటే డెఫినెట్గా చాలా పెద్ద కాంపిటీషన్ ఉంటుంది. అన్ని లాంగ్వేజ్ల నుంచి ఖచ్చితంగా ప్రతి లాంగ్వేజ్లో ఒక మంచి సినిమా ఉంటుంది. అన్ని లాంగ్వేజ్లో పోటీ ఎక్కువ ఉంటుంది. ఇంత పోటీలో గాంధీ తాత చెట్టుకు రావటం అంటే ఏంటి, మీ మీద మీకు కాన్ఫిడెన్స్ పెరిగిందా ఈ అవార్డు రావటం అనేది? అంటే ఆ క్యారెక్టరైజేషన్ డిజైన్ చేసింది మీరు, పర్ఫార్మెన్స్ చేయటంలో సుకృతి దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ తీసుకుంది మీరు. సో మీకు కూడా అంతో ఇంతో క్రెడిట్ వెళ్తుంది డెఫినెట్గా ఈ అవార్డులో. నాకు అంతో ఇంతో క్రెడిట్ వచ్చినా కూడా మేజర్ క్రెడిట్ సుకృతికే. బికాజ్ తన్ని నేను సెలెక్ట్ చేసుకున్నప్పటి నుంచి ఫస్ట్ గుండు కొట్టుకోవడం అన్న విషయం ఒప్పుకుంది. నేను ఎంతమంది పిల్లల్ని ఆడిషన్ చేసుకున్నా ఎవరు ఒప్పుకోలేదు. అండ్ షీ వాజ్ ద ఫస్ట్ గర్ల్ టు అగ్రీ. అంటే గుండు కొట్టుకోవడం పెద్ద విషయం ఏం కాదు, కానీ ఒక సినిమాలో అది ఎప్పటికీ ఉండిపోతుంది కదా. అది ఒక సినిమాలో అందరి ముందు చేసుకోవడం అనేది ఇట్స్ బ్రేవ్ థింగ్, డేరింగ్ థింగ్ ఒక టీనేజ్ గర్ల్కి. బికాస్ గర్ల్స్కి ఎంత ఉన్నా బ్యూటీ స్టాండర్డ్స్ అవన్నీ ఉంటాయి కదా. సో అప్పటి నుంచి నాకు ఐ ఫెల్ట్ తినే రైట్ చాయిస్ నాకు, ఇంతకంటే బెటర్ గాంధీ దొరకదని. ఎందుకంటే రాసేటప్పుడు నాకు భయం ఉండింది, ఎవరైతే ఈ క్యారెక్టర్ చేస్తారో వాళ్ళు మొత్తం సినిమా షోల్డర్ మీద క్యారీ చేయాలి అండ్ ఆ మెసేజ్ కన్వే చేయాలి అని. అండ్ వర్క్షాప్స్కి తను 2 months వచ్చేది, పొద్దున్నుంచి సాయంత్రం వరకు మా ఇంట్లో ఉండేది, ఏం పెడితే అది తినేది, ఎప్పుడు దేనికి కంప్లైంట్ లేదు. తబితా గారు కూడా నాకు ఎప్పుడు మాకు ఇది కావాలి అది కావాలి. సో మొత్తం క్రూ ఎక్కడ ఉంటున్నామో హోటల్లో ఒక చిన్న ఊర్లో షూట్ చేసాం, ఇది కామారెడ్డి దగ్గర. సో అందరం ఎక్కడ ఉంటున్నామో అక్కడే ఉండేవాళ్ళు. నాకు అసలు నాకు ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే అసలు అన్బిలీవబుల్గా ఉంటుంది. సుకుమార్ గారి ఫ్యామిలీ అందరూ
వచ్చి ఆ చిన్న ఊర్లో ఉండి తను రోజు పొద్దున్న 6 అంటే 6కి సెట్కి వచ్చేది. షీఈస్ ఎక్స్ట్రీమ్లీ కమిటెడ్ అండ్ డెడికేటెడ్. ఏ రోజు అంటే మెజారిటీ ఆఫ్ ద షూట్ తన మీదే ఉండేది కదా. మార్నింగ్ నుంచి ఎక్కువ 1.5 కాల్ షీట్స్ చేసేవాళ్ళు, మార్నింగ్ 6 to నైట్ 9 దాకా. అండ్ తనకి బ్రేక్ చాలా తక్కువ దొరికింది, మిగతా ఆర్టిస్ట్ కన్నా బ్రేక్ దొరికింది, కానీ సుకృతి కంటిన్యూస్గా ఉండేవి అనమాట షార్ట్స్. సో చాలా కమిటెడ్ అండ్ డెడికేటెడ్ చేసింది అండ్ చాలా డిజర్వింగ్ అనిపించింది నాకు. ఓకే. అంటే పాప సుకృతి ఏజ్ ఆఫ్ 13, అంటే ఒక 13 ఇయర్స్ టీనేజ్ అమ్మాయి. ఆ అమ్మాయిని మీరు గుండు చేయించుకోమని అంటే ఎలా చెప్పగలిగారు అసలు? క్యారెక్టర్ కోసం గుండు చేయించుకోమని ఒక చైల్డ్ ఆర్టిస్ట్, అంటే అది ఒక కమర్షియల్ సినిమా కూడా కాదు, ఎంతవరకు రీచ్ అవుతుందో తెలియదు. కానీ మీరు ఎలా చెప్పగలిగారు అంత? అసలు మీ మీ ధైర్యం ఏంటి అసలు? నేను కన్విన్స్ చేయలేదు తన్ని. కానీ నేను ఎవరిని కాస్ట్ చేస్తానో వాళ్ళు గుండు కొట్టుకోవాల్సిందే అన్నది నాకు, అది నాన్ నెగోషియబుల్ డీల్. అన్కాంప్రమైజ్డ్ అది. సో నాకు ఒక చాలా స్కూల్స్లో ఆడిషన్స్ చేసాం, తెలంగాణ స్కూల్స్లో. తెలంగాణ యాస ఉండాలి కదా, మాండలికంలో ఉంది సినిమా. సో చాలా స్కూల్స్లో ఆడిషన్ చేసాము. కొంతమంది అమ్మాయిలు నచ్చితే వాళ్ళు ఒప్పుకునే వాళ్ళు కాదు అసలు. వాళ్ళ పేరెంట్స్ కూడా ప్రాస్థెటిక్స్ ఉన్నాయి కదా, మేకప్లో చేస్తారు కదా అంటే, పాయింట్ అది కాదు. ఆ క్యారెక్టర్కి అది చాలా అవసరం, అది న్యాచురల్గా కనిపించాలి. అండ్ ఒక మెసేజ్ ఉంది కదా, అంటే అమ్మాయికి అందం బొట్టో బట్టలో ఇవన్నీ గాజులో కాదు, ధైర్యం. సో బియాండ్ బ్యూటీ అమ్మాయిని చూడగలగాలి అనే ఒక మెసేజ్ ఉంది కాబట్టి నాకు అది నాన్ నెగోషియబుల్. అండ్ నేను సార్కి చెప్పినప్పుడు సార్ కూడా అదే అన్నారు. సార్ ఒక డైరెక్టర్ లాగే ఆలోచించారు, గుండు కొట్టుకుంటే బాగుంటుంది, అడిగి చూద్దాం అని. తన్ని అడిగినప్పుడు కూడా తను వెంటనే కూల్, అది షేవ్ మై హెడ్ అని తను. అండ్ ఈవెన్ మీరు ప్రెస్ మీట్లో కూడా తను గుండు కొట్టుకున్నప్పుడు ఎలా ఉండింది అంటే హాయిగా ఉండింది అని చెప్పింది. అది మొత్తం వైరల్. సో తనకి ఏ రోజు అసలు తన ఆ క్యారెక్టర్లో ఏదైతే క్వాలిటీ ఉందో అది సుకృతిలో పండు అని పిలుస్తాం మేము. సో సుకృతిలో కూడా తను పట్టించుకోదు అసలు, తను ఎప్పుడు కేర్ చేయలేదు దాని గురించి. సుకృతి గారు మదర్ తబితా గారు మాత్రం ఏడ్ చేశారు అనుకుంటా గుండు చేసి. అవును, నేను ఏడ్ చేశాను. ఎందుకంటే కెమెరా దగ్గరగా క్లోజ్ షాట్లు పడతారు కదా, గీకేటప్పుడు ఎక్కడ కట్ అవుతుందో అని మనకు ఒక భయం ఉంటుంది కదా. సో అండ్ ఇంతమంది చూస్తున్నారు, కొంచెం కొంచెం గుండు ఒక పాయింట్లో సగం గుండుతో కూర్చొని ఉండింది. ఆల్మోస్ట్ 45 minutes లైటింగ్ కోసం ఆపాం. అలాగే కూర్చుంది, ఊళ్ళో వాళ్ళందరూ చూస్తున్నారు, పిల్లలు నవ్వుతున్నారు, ఏడిపిస్తున్నారు, అది అసలు పట్టించుకోవట్లేదు. మేమిద్దరం చాలా ఫీల్ అయ్యాం, అయ్యో మేము ఎంబారెస్ అయిపోయాం అనమాట. బట్ యా, అయిపోయాక అసలు అందరికీ సెట్ మీద హీరోతో క్లాప్, ఒక పావు గంట క్లాప్ చేసి ఉంటారు అందరూ. ఈ అవార్డ్ న్యూస్ తెలియగానే తబిత గారి రియాక్షన్ ఏంటి? మీతో ఎలాంటి షేర్ చేసుకున్నారు తబిత గారు? సో తబిత గారు అప్పుడే నిద్రలేచారు. ఆవిడ ఫుల్ షాక్లో, పద్మ నిజంగా వచ్చిందా అని ఒక 3-4 సార్లు అడిగారు. తను మా ఇద్దరికి చాలా కాన్ఫిడెన్స్ ఉండింది, తను గట్టిగా క్రాక్ చేసి. ఎందుకంటే దానికంటే ఒక 1 month ముందే రష్యాలో ఈసెంటుకీ అని ఒక స్టేట్, ఆ స్టేట్లో ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అవుతుంది. అది ఒక 5,000-6,000 కిడ్స్ అటెండ్ అవుతారు. సో దాంట్లో కూడా బెస్ట్ యాక్టర్ వచ్చింది, స్టేట్ అవార్డ్ వచ్చింది రష్యాలో. అండ్ దాంట్లో నాకు బెస్ట్ స్క్రీన్ ప్లే వచ్చింది. సో 1 month ముందే, అది చాలా అక్కడ చాలా పెద్ద అవార్డు అది. సో మేము ఇన్ని కంట్రీస్లో ఇన్ని అవార్డ్స్ వస్తున్నాయి అండ్ అందరూ సుకృతికి బెస్ట్ యాక్టర్ చైల్డ్ రికగ్నిషన్ ఇస్తున్నారు కదా. సో ఇది కూడా కొడుతుంది అని ఎక్కడో స్ట్రాంగ్గా లోపల బిలీఫ్ ఉండింది. కాకపోతే బయటికి చెప్పుకోలేము కదా, వచ్చాక ప్రౌడ్గా చెప్పుకోవచ్చు, ముందు చెప్తే ఓవర్ కాన్ఫిడెంట్గా ఉంటుంది. సో బట్ రావడం ఇస్ వెరీ హ్యాపీ థింగ్. అవార్డు వచ్చిన తర్వాత సుకుమార్ సార్తో మాట్లాడారా? సుకుమార్ గారితో ఆయన ఫీలింగ్ ఏంటి? సార్ కాల్ చేసి అందరితో మాట్లాడారు, టీంలో అందరినీ కంగ్రాచులేట్ చేశారు. ఇది సుకృతికి మాత్రమే కాదు, మీ అందరికి వచ్చిన అవార్డు, అసలు మీ కష్టాలు లేకుండా వచ్చేది కాదు. సో సార్ చాలా ఇన్స్పైరింగ్గా చెప్పారు. సో యూజువలీ ఎప్పుడు ఏదైనా ఈ అకేషన్ ఉన్నా అంత టీం సార్ మెసేజ్ కోసం వెయిట్ చేస్తుంటారు అనమాట. సార్ ఒక కంగ్రాచులేషన్స్ చెప్పంగానే అది అందరికీ పెద్ద బూస్ట్. సో అండ్ సార్ కూడా చాలా ఎమోషనల్ అయ్యి చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యి సార్ ఈవెన్ పోస్ట్ కూడా చేశారు దాన్ని. అవును, అది బాగా వైరల్ అయింది. సార్ పెట్టిన ఒక పోస్ట్, ఒక లెటర్ లా పెట్టాడు సార్. సుకృతికి లెటర్ రాశారు. అంటే యాక్చువల్గా సుకృతికి మ్యూజిక్లో బాగా, అంటే మ్యూజిక్ అంటే ఇష్టం, కానీ యాక్టింగ్ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు నాకు తెలిసినంత వరకు. సో మీరు ఎలా ఒప్పించగలిగారు అసలు సుకృతిని క్యారెక్టర్కి?
యాక్చువల్లీ ఫస్ట్ సినిమా చేస్తావా అని సార్ అడిగినప్పుడు నో అనే చెప్పిందంట. బట్ కథ సార్ చాలా ఓకే చేస్తే ఇలాంటి సినిమా చేయాలి, చిన్నపిల్ల కదా సార్కి ఎప్పుడు తనని లాంచ్ చేయాలి, తను ఒక యాక్టర్ చేయాలి అని ప్లాన్ ఎప్పుడు ఉండలేదు. వాళ్ళకి ఏమి ఇష్టమో అది చేస్తారనే వదిలేస్తారు. మీకు తెలుసు కదా సార్, మీరు కూడా ట్రావెల్ అయ్యారు. సో సార్ ఎవరిని దేనికి ఫోర్స్ చేయరు. సో సార్ ఒకటే చెప్పారు, నువ్వు తన్ని కలు, మాట్లాడు, కథ చెప్పు, తనకు ఓకే అంటే చేయండి, నాకైతే చాలా నచ్చింది అని చెప్పారు. సో కథ చెప్పాక తను కథ విని ఓకే నాకు ఈ క్యారెక్టర్లో యూనో ఒక ఆనెస్టీగా అనిపిస్తుంది, నాకు కూడా చేయాలని ఉంది. కానీ తను నేను కలవడానికి వెళ్ళినప్పుడు నన్ను అడిగింది, నేను ఎందుకు చేయాలి ఈ సినిమా అని అడిగింది. సో నేను ఒకటే చెప్పాను, నువ్వు రేపు యాక్టర్ అవ్వడానికో నేను లాంచ్ చేయడానికో చేయట్లేదు, నీకు జస్ట్ ఒక ఎక్స్పీరియన్స్ అంతే, ఇది ఒక వెకేషన్లో అనుకో, ఒక చిన్న పల్లెటూరుకి వెళ్తాం మనం, అక్కడ షూట్ చేస్తాము, నీకు మళ్ళీ ఇలాంటి ఛాన్స్ దొరకదు కదా ఒక ఊళ్ళో ఉండి ఎంజాయ్ చేసి పొలాల్లో తిరిగి, సిటీ పిల్లలు కదా, సో ఒక ఎక్స్పీరియన్స్ కోసం చెయ్యంతే అని చెప్పాను. సో దట్ ఎక్స్పీరియన్స్ హ్యాస్ బికమ్ సంథింగ్ బ్యూటిఫుల్. ఓకే, అంటే కవిత గారు, సుకుమార్ గారు వెంటనే ఒప్పుకున్నారే కథ వినగానే ఖచ్చితంగా? అంటే మీరు సుకృతి కోసమే కథ రాశారా, ఆ క్యారెక్టర్ సుకృతి కోసం రాశారా? ఆనెస్ట్గా చెప్పండి. లేదు, నేను దానికి ముందే నేను కథ రాసిన 1.5 yearకి నాకు సుకృతి పరిచయం అయింది. అండ్ సార్ది కూడా అదొక స్టోరీ. సో ఒక సినిమా ప్రివ్యూకి వెళ్తే దానికి సార్ వచ్చారు, సార్ సుకృతితో పాటు వచ్చారు. సో సింధు అని ప్రొడ్యూసర్, తను సార్తో పనిచేసింది కుమారి 21F రైటింగ్ టీంలో ఉండేది, ఆ తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా ఉంది. సో తను చిన్నప్పుడు ఎప్పుడో 3 ఏళ్ళ పిల్ల ఉన్నప్పుడు సుకృతిని చూసింది. మళ్ళీ ప్రివ్యూలో చూసి సుకృతి బాగుంటుందేమో గాంధీకి అనగానే నేను తిరిగి కూడా చూడలేదు. అంటే అంత పెద్ద సుకుమార్ గారి డాటర్ మన సినిమాలో ఏం సెట్ అవుతుందని నేను తిరిగి కూడా చూడలేదు. తర్వాత సింధు తన ఫొటోస్ పంపించింది 2-3 ఇన్స్టాగ్రామ్ నుంచి తీసి, అది చూసి నేను షాక్. తనకి స్పెక్స్ ఉంటాయి. అండ్ నేను అప్పటిదాకా నా టీంకి నీకు ఎలా కావాలి అంటే నేను స్పెసిఫికేషన్స్ ఇచ్చేదాన్ని, సన్నగా ఉండాలి, రౌండ్ ఫేస్ ఉండాలి, నవ్వుతే కళ్ళు మూసుకోవాలి. సో గాంధీ గారికి క్లోజ్గా, ఎందుకంటే ఆ లుక్ మ్యాచ్ చేస్తున్నాం కదా, సో అలా స్పెసిఫికేషన్స్ ఇచ్చి అలా చూడండి అని చెప్పేదాన్ని. నేను చూస్తే ఎగ్జాక్ట్లీ అలాగే ఉండేది, రౌండ్ ఫేస్, నవ్వుతే కళ్ళు మూసుకుపోతాయి, స్పెక్స్ ఉండేవి. సో ఇంకా సార్ని అడుగుదామని చెప్పి రాత్రి 12:30కి సింధుతో నేను ఒక్కసారి మెసేజ్ చేయంటే, సార్ ఇప్పుడు పడుకొని ఉంటారేమో బాగోదు అంటే, లేదు అర్జెంట్గా చేయంటే, తను రాత్రి మెసేజ్ పెట్టింది, సార్ వీ వాంట్ టు కాస్ట్ సుకృతి ఫర్ ఎ రోల్ అంటే, వాట్ అని పెట్టారు. నెక్స్ట్ డేనే కలిసారు మమ్మల్ని. కథ చెప్పగానే సార్కి చాలా నచ్చింది, సార్ చాలా బాగుంది, తను చేస్తే బాగుంటుంది, బట్ ఇట్స్ తన ఇష్టము, తన చాయిస్, నేను అడిగి చెప్తానని చెప్పారు. ఓకే, అంటే ఈ సినిమా మేకింగ్ వైజ్ అంటే మీరు ఎదుర్కొన్న టఫెస్ట్ టైమ్స్ ఏంటి? టఫెస్ట్ చాలా ఉన్నాయి, చాలా. ఫస్ట్ 13-14 ప్రొడక్షన్ హౌసెస్లో రిజెక్ట్ అయింది, ఆ తర్వాత ఓటీటీల్లో రిజెక్ట్ అయింది, ఆ తర్వాత మెయిన్ లీడ్ దొరకలేదు. ఆల్మోస్ట్ 7-8 months మెయిన్ లీడ్ దొరకలేదు మాకు. ఎన్ని ఆడిషన్స్ చేసాము. ఆ తర్వాత మేము క్రౌడ్ ఫండింగ్ ఫిల్మ్, ఇది బడ్జెట్ ఎక్కువ లేదు, 85 lakhs రేజ్ చేసాము. అండ్ చాలా చిన్న బడ్జెట్, సో మాకు ఆఫీస్ కూడా లేదు. సో డైలీ మార్నింగ్ లేచి మా ఇల్లే ఆఫీస్, నేను నా టీం అందరికి వంట చేసి ఆ తర్వాత పనులు మొదలుపెట్టి, అండ్ దెన్ కాఫీ టీలు కూడా నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళే పెట్టుకునేవాళ్ళు. ఎవరైనా ఆడిషన్స్కి వచ్చినా వాళ్ళే కాఫీ టీ పెట్టి ఇవ్వాల్సి వచ్చేది. సో అంతా ఇంట్లో నాకు ఒక ఆఫీస్ కూడా లేదు. సో చిన్న బడ్జెట్లో అక్కడ ఊళ్ళో ఏమీ లేవు రిసోర్సెస్. సో మేము చాలా, అందరు అనుకుంటారు లైక్ బ్యానర్స్ చూస్తే అన్ని పెద్ద పెద్ద బ్యానర్స్ ఉన్నాయి, కానీ తీసేటప్పుడు మేము క్రౌడ్ ఫండెడ్ ఫిల్మ్గానే చూసాము. అక్కడ హోటల్స్ కూడా చాలా చిన్న హోటల్స్ ఉండేవి, అక్కడే అందరం రూమ్లో 5 సర్దుకొని, కానీ ఎప్పుడు అదంతా స్ట్రెస్ అనిపించలేదు. ఇట్ వాజ్ అందరం మూవీలో బిలీవ్ చేసాము. నా టీం కూడా వాళ్ళు కథ నుంచి చాలా బిలీవ్ చేశారు. ఒక పాయింట్లో అయితే అసలు క్రౌడ్ ఫండింగ్ రాదనుకున్నాం. అంటే అది మేము ఒక వెబ్సైట్, సినిమా స్టాక్ ఎక్స్చేంజ్ అని ఒక వెబ్సైట్లో ఫండింగ్ రేజ్ చేసాము. అది ఎలా అంటే 100% వస్తేనే మాకు ఫండింగ్ వస్తుంది. ఒక $5 తక్కువ వచ్చినా మళ్ళీ మొత్తం రిటర్న్ వెళ్ళిపోతుంది.
ఓకే. సో 2 days ఉండింది. సమ్ $6,000-7,000 డెఫిసిట్ ఉండింది. ఆ టైంలో నాకు సింధుకి ఫుల్ ప్రెషర్ వచ్చిందనమాట. ఆ 2 days మ్యాక్సిమం ప్రెషర్ తీసుకున్నాం. అప్పటికి మొత్తం అంతా రెడీ అయిపోయాము. మేము ఈరోజు సింధు ఎలా అంటే ఇది మన మన కెపాసిటీలో అయిన దాంట్లోనే చేద్దాం మనము, ఎవరిని అడగద్దు అట్ దిస్ పాయింట్. సార్ కూడా వాళ్ళ అమ్మాయిని ఇస్తున్నారు, సార్ని మనం ఏం ఇబ్బంది పెట్టద్దు అనే ఫీల్ అయింది. ఓకే. సో వీ వాంటెడ్ టు డూ ఇట్, మేమే రేజ్ చేసి చేసుకుందాం అనుకున్నాం. సో దానికి ఎవ్రీ రూపాయి జాగ్రత్తగా ఖర్చు పెట్టి, సో మా టీంలో కూడా అందరికీ చాలా వెరీ మినిమల్ పే అనమాట. కానీ అందరు బిలీవ్ చేసి చేశారు. ఛాలెంజెస్ మాత్రం చాలా ఉండేవి. అంటే ఇలాంటి కథతో సినిమా తీయటానికి అంటే ఎలాంటి కమర్షియల్ వాల్యూస్ లేని సినిమా కదా, ఎందుకు అంటే ఇలాంటి కథతో తీయాలని మీకు ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి, ఒక రియల్ ఇన్సిడెంట్ ఎక్కడైనా ఇన్స్పైర్ అయ్యారా? అంటే మా మదర్ అకాడమిషియన్, స్కూల్స్ కాలేజెస్ ఉండేవి. అండ్ నేను జనరేషన్స్ ఆఫ్ స్టూడెంట్స్ని చూశాను. ఎప్పుడైనా స్కూల్లో సినిమాకి తీసుకెళ్ళాలన్నా కూడా చాలా అరుదుగా వచ్చేవి సినిమాలు. ఎప్పుడో చోటా చైతన్య, తర్వాత లిటిల్ సోల్జర్స్, చాలా తక్కువ వచ్చేవి. సో అప్పటి నుంచి నాకు అనిపించేది చిల్డ్రన్స్ ఫిల్మ్స్ ఎందుకు ఎక్కువ ఇప్పుడు కార్టూన్ సినిమాలు, అవెంజర్స్ ఇవన్నీ పేరెంట్సే తీసుకెళ్తారు, కానీ స్కూల్ నుంచి తీసుకెళ్ళాలి అంటే ఒక మీనింగ్ఫుల్ సినిమా ఉండాలి కదా. సో ఐ వాంటెడ్ టు మేక్ సంథింగ్ మీనింగ్ఫుల్. సో అక్కడి నుంచే స్టార్ట్ అయింది. అండ్ ఆ ఐడియా రావడం చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను నేను. అంటే సుకుమార్ గారి కూతురు, సుకుమార్ గారు పెద్ద డైరెక్టర్, ఆయన కూతుర్ని పెట్టి సినిమా చేస్తున్నా అనక అది ఒక బర్డెన్ ఉండేది. అది ఎలా అంటే ఒక రకమైన టెన్షన్ లేదు, ఏమాత్రం మిస్ఫైర్ అయినా ఇబ్బంది పడాల్సి వస్తుంది అని అలాంటిది ఏమన్నా ఉండేనా టెన్షన్ మీకు? ఉండేది. అంటే మామూలుగా ఒక వేరే అన్నోన్ యాక్టర్స్ లేకపోతే వేరే బ్యాక్గ్రౌండ్ లేని యాక్టర్స్తో చేస్తే మీకు అంత టెన్షన్ ఉండేది కాదు. కానీ సుకుమార్ గారి కూతురు నేను వెళ్ళి పట్టుబట్టి మరి అమ్మాయి కావాలి, నేను తీసుకుంటాను, చేస్తాను, నేను యాక్ట్ చేయించుకుంటాను మీరు తీసుకొచ్చారు కదా, అది ఒక బాధ్యత, ఒక టెన్షన్, ఒక రకమైన ఉంటుంది కదా, అదేమన్నా? అది ఉండేది, నాకు ఉండేది. బికాజ్ సార్ అందరికీ ఇన్స్పిరేషన్ కదా, లైక్ ఈ జనరేషన్ ఫిల్మ్ మేకర్స్ అందరికీ. కానీ ఆ టెన్షన్ నాకు సార్ ఎప్పుడు ఇవ్వలేదు. సార్ ఎప్పుడు నువ్వు ఆనెస్ట్గా జెన్యున్గా నీకు నచ్చినట్టు సార్ నాకు ఎప్పుడు దేంట్లో ఇన్వాల్వ్ అవ్వలేదు, ఏ ప్రెషర్ ఇవ్వలేదు. కానీ నాకు లోపల సార్ ఇంత పెద్ద స్టెప్ తీసుకున్నారు, లైక్ నేను దానికి న్యాయం చేయాలి అని నాకు లోపల ఆ టెన్షన్ కంటే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉండేది. సో జాగ్రత్తగా చేయాలి అని ఒక ఇది ఉండేది. అంటే ఈ సినిమా మొత్తంలో ఎక్కడ కూడా సుకృతి యాక్ట్ చేసినట్టు కనిపించలేదు. ఆ గాంధీ అనే క్యారెక్టర్లో ఒక రకంగా పరకాయ ప్రవేశం చేసినట్టుగా చాలా న్యాచురల్గా ఉంది యాక్టింగ్. అంటే ఏమాత్రం అనుభవం లేని సుకృతి అలా చేస్తుంటే మీరు సెట్లో ఎలా ఆశ్చర్యపోయేవారా ఏంటి మీరు? అందరం ఆశ్చర్యపోయారు. అండ్ ఎస్పెషలీ క్లైమాక్స్, ఆ మొత్తం చెట్టు దగ్గర క్లైమాక్స్ ఒక 10-12 minutes ఎపిసోడ్ ఒక రోజులో షూట్ చేయాలి నాకు. అండ్ దానికి 1 year ముందే మా మదర్ పోయారు. సో ఆ రోజు మా మదర్ది ఫస్ట్ సంవత్సరికం అనమాట, 1 year ఫినిష్ అయింది. నేను వెళ్ళలేకపోయాను. సో ఆ రోజు నేను చాలా జోన్ అవుట్లో ఉన్నా. సో నేను ఫోకస్ చేస్తున్నాను, కానీ మేజర్ బర్డెన్ సుకృతి మీద ఉండింది. అక్కడ ఆల్మోస్ట్ 200 మంది ఉన్నారు. సారీ, మేజర్ బర్డెన్ సుకృతి మీద ఉండింది. సో ఆ రోజు సెట్ మీద 200 మంది ఉన్నారు, అన్ని షార్ట్స్ ఉన్నాయి, అన్నీ తీసేసరికి లాస్ట్లో సుకృతి ఏడ్చే షార్ట్ ఉండింది. కరెక్ట్గా ఇంకో 5 నిమిషాల్లో లైటింగ్ పోతుంది అనగానే ఆ షార్ట్ మాత్రం తీసే టైం ఉండింది. సో ఆ షార్ట్ తీస్తున్నప్పుడు తను ఏడ్చి కింద కూర్చొని రఘుపతి రాఘవ రాజారాం పాడాలి. సో ఏడ్చి తను ఇలా ఒక అరుపరుస్తుంది, అరవంగానే న్యాచురల్లీ ఒక గాలి వచ్చింది. అది మేము పెట్టింది కాదు, అది న్యాచురల్లీ వచ్చింది. ఆ తర్వాత తను కింద కూర్చొని ఏడుస్తుంటే ఇప్పుడు తన వెనకాలన్న యాక్టర్స్కి తన మొహం కనిపించదు. నేను మానిటర్ చూసి నేను ఏంటి ఇలా ఏడుస్తుంది అనుకున్నాను. వెనకాలన్న యాక్టర్స్ అందరికీ గూస్ బంప్స్, తను ఏడ్చే సౌండ్కే గూస్ బంప్స్ వచ్చేసాయి. ఇంకా ఆ రోజే నాకు అర్థమైపోయింది అంటే మ్యాజిక్ క్రియేట్ చేసింది అని. బికాజ్ అది ఒకటే టేక్, ఇంకో టేక్ తీసుకోవడానికి మాకు లైట్ పోయింది ఆ రోజు. మళ్ళీ అది రీక్రియేట్ చేయడానికి కూడా లేదు, ఎందుకంటే ఆ లొకేషన్లో ఊరు వాళ్ళు 200 మంది, ఆ కాస్ట్యూమ్స్ ఏది నేను రీక్రియేట్ చేయలేని, మాకు రిసోర్సెస్ లేదు.
ఆ ఒకటే టేక్ అది వర్కౌట్ అవుతూనే క్లైమాక్స్ ఒక సింగిల్ టేక్లోనే తను చేసింది, ఇంకో ఛాన్స్ కూడా ఉండలేదు. నాకు టెన్షన్ వచ్చింది, అంటే సరిగ్గా చూసానా లేదా అని. ఇమ్మీడియట్గా హోటల్కి వెళ్ళంగానే ఇంకా తెప్పించుకొని చూశాను, నేను ఫుటేజ్ తెప్పించుకొని చూస్తే అసలు షాక్ అందరం. అమ్మయ్య అనుకున్నాం. నాకు ఇప్పటికీ ఆ సీన్ చూసిన ప్రతిసారి ఏడుపుస్తుంది. ఓకే. సో సినిమా చూసిన చాలా మందికి ఆ సీన్ చూసినప్పుడు డెఫినెట్గా కంట్లో నుంచి నీళ్ళు వచ్చాయని చెప్పారు. అండ్ నాకు జర్నలిస్ట్ కూడా ఒక ఆయన వచ్చి నాకు ఫస్ట్ షో తర్వాత వచ్చి, నువ్వు అసలు కాంపిటీషన్ పెట్టాలమ్మా, ఈ సినిమా చూసి ఏడకపోతే ₹1,00,000 ఇస్తామని, అంత మంచి సినిమా తీస్తామని చెప్పారు. సో ఐ థింక్ ఆల్ క్రెడిట్ గోస్ టు సుకృతి. ఓకే. అంటే ఈ సినిమా ఒక క్రౌడ్ ఫండింగ్తో స్టార్ట్ చేశారు. అంటే తర్వాత మీకు మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ఎంత బ్యాకప్ ఉన్నా కూడా ముందు ఒక క్రౌడ్ ఫండింగ్తో సినిమా స్టార్ట్ చేశారు. చేసిన తర్వాత ఒక లిమిటెడ్ వర్కింగ్ డేస్ ఉంటుంది, లిమిటెడ్ బడ్జెట్ ఉంటుంది. వీటి మధ్యలో మీరు కొత్త వాళ్ళతో, అంటే కొత్త పిల్లలతో సినిమా చేద్దామని డిసైడ్ అయిపోయారు. ఎక్కడ రిస్క్ చేస్తున్నాం ఎందుకు, మనకున్న ఈ బడ్జెట్లో మీరు అన్నట్టుగా సుకృతి పర్ఫార్మెన్స్ అనేది సింగిల్ టేక్లో చేస్తుంది కాబట్టి ఓకే, ఆల్ ఓకే. ఒకవేళ మీరు అనుకున్నట్టుగా జరగకపోతే బడ్జెట్ పెరిగిపోయి ఎక్కడో ఒక దగ్గర ఆగిపోయేది కదా సినిమా. అవును, ఆ రిస్క్ ఉండేది. కానీ ఇలాంటి కథ తీయడమే రిస్క్. సో ఎలాగో రిస్క్ చేస్తాం కాబట్టి రిస్కుల మీద రిస్క్ చేస్తాం. ఓకే. అంటే ఎవరికి చెప్పినా దీంట్లో పాటలు లేవు, రొమాన్స్ లేదు, యాక్షన్ లేదు. ఒక చిన్న ఇన్నోసెంట్ పిల్ల, ఆ అమ్మాయి ఫస్ట్ హాఫ్ కూడా చూస్తే అసలు ఈ పిల్ల ఎంత యూనో ఇన్నోసెంట్గా ఉంది, ఎంత షీఈ్ వెరీ ప్యాసివ్. తినేమైనా చేయగలదా అన్న డౌట్ వస్తుంది. సో ఇలాంటి ఒక కథ, ఇలాంటి పిల్లల క్యారెక్టర్స్ తీసుకొని అసలు ఈ సినిమా చేయడమే రిస్క్. అందరు వద్దన్నారు నన్ను, బట్ ఎక్కడో నాకు బిలీఫ్ ఉండింది. మంచి సినిమా చేసాము అంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరే. ఎంత కమర్షియల్ సక్సెస్ వచ్చినా మంచి సినిమాలు ఇచ్చే సాటిస్ఫాక్షన్ వేరే. అంటే సినిమా చూసిన తర్వాత, అంటే మీరు ఫస్ట్ సుకుమార్ గారికి కథ చెప్పుంటారు, కథ చెప్పిన తర్వాత అవుట్పుట్ మొత్తం ఆయన చూశాక మీకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, ఆయన రెస్పాన్స్ ఎలా ఉంది? ఫస్ట్ టైం సుకుమార్ గారికి అవుట్పుట్ మొత్తం చూపించారు. సో ఫస్ట్ టైం సార్ చూసినప్పుడు సార్ నన్ను హగ్ చేసుకున్నారు. అండ్ సార్ చాలా అప్రిషియేట్ చేశాను. ఓకే. అండ్ సార్ ఏమన్నారంటే, యాక్చువల్లీ ఇట్స్ సార్ ఐడియా, మనం ఇప్పుడే సో 2023 స్టార్టింగ్లోనే సినిమా అయిపోయింది, అప్పుడే సెన్సర్ అయిపోయింది. అందుకే నేషనల్ అవార్డ్ ఈ ఇయర్ వచ్చింది మాకు. సో 23లోనే రిలీజ్ అవ్వాలి. సార్ ఇప్పుడు రిలీజ్ చేయొద్దు, ఒక 1 year ఫెస్టివల్స్కి పంపిద్దాము, అండ్ దెన్ మనం థియేటర్లో రిలీజ్ చేస్తాము. ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి ఉంది కాబట్టి కథ పరంగా, ఎమోషన్ పరంగా, సో మనం ముందు ఫెస్టివల్స్కి పంపించి ఆ తర్వాత రిలీజ్ చేద్దామన్నారు. సో అప్పుడు ఫెస్టివల్స్కి పంపిద్దాం అన్నప్పుడు అప్పుడు సర్స్ డెసిషన్ వాజ్ ఓకే, మైత్రి ఇంకా సుకుమార్ రేటింగ్స్ కలిసి దీన్ని తీసుకుంటాము, సో దట్ మీకు ఏ ప్రెషర్ ఉండదు, మేము రిలీజ్ చేస్తాము, మీరు హ్యాపీగా రిలాక్స్ అవ్వండి అని చెప్పి సార్ తీసుకున్నారు. సో ఐ థింక్ ఇంకా అంతకంటే ఇంకేముంటుంది అప్రిషియేషన్. సార్ సినిమా తీసుకున్నారు చేతుల్లోకి. సో దట్స్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్. సుకుమార్ గారు అంటే మొదటి నుంచి కూడా సినిమా చూసిన తర్వాత సుకృతి పర్ఫార్మెన్స్ గురించి అందరూ మాట్లాడారు. అంటే అప్పుడు చూసిన తర్వాత నా కూతురు కాబట్టి అలా చెప్తున్నారు ఏమో సుకుమార్ గారికి ఒక చిన్న లేదులే, నా కూతురుని అలా చెప్తున్నారేమో మాటానికి అనుకునేవాడు. దాని తర్వాత సినిమా రిలీజ్ తర్వాత ప్రతి క్రిటిక్, ప్రతి రివ్యూలో సపరేట్గా సుకృతి యాక్టింగ్ గురించి మెన్షన్ చేశారు. అదంతా కూడా సార్ చూసాడు. అదంతా ఇప్పుడు ఒక నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత ఇప్పుడు సార్ లేదు ఖచ్చితంగా, అంటే అంత జెన్యూన్ రిపోర్టే మనకి చెప్పింది ఇప్పుడు నమ్మారేమో సార్ అంటే నేను కూడా సినిమా చూసిన తర్వాత సార్ కాల్ చేశాను. నేను సినిమా రిలీజ్కి ఒక 3 నెలల ముందే సినిమా రామానాయుడు థియేటర్లో తబితా మేడం గారు చెప్తే వచ్చి చూశాను. చూసిన తర్వాత సార్కి ఫోన్ చేసి ఒక పావు గంట మాట్లాడండి, సార్ ఖచ్చితంగా అవార్డు వస్తుంది పాప పర్ఫార్మెన్స్కి, అంత అద్భుతంగా చేసింది సార్ అని. నేను కూడా ఒక 10 నిమిషాలు మాట్లాడాను సార్తో. సార్ ఓకే థ్యాంక్ యూ మధు అన్నారు. కానీ అంటే సార్కి ఎక్కడో ఒక మూల నా కూతురుని అలా చెప్తున్నారు ఏమన్నా. కానీ ఇప్పుడు ఓవరాల్ ఒక నేషనల్ అవార్డు అంటే ఇండియా లెవెల్లో ఆ పర్ఫార్మెన్స్కి, అంటే అంత పెద్ద టీము, అంత పెద్ద జ్యూరీ కూర్చొని ఓకే చేశారంటే సార్ ఇప్పుడు. సో మన ఫస్ట్ టైం సార్ అది
రియాక్షన్ లెటర్ పెట్టడం అనుకుంటా. అవును సార్. సార్ ఎప్పుడు చూసినా ఎమోషనల్ అవుతారు. బట్ సార్ నా కూతురు కదా అని నేను అలా ఫీల్ అవుతున్నా అని సార్ అనుకుంటుంటారు. నేను చెప్తుంటాను సార్కి, అందరూ అలాగే ఫీల్ అవుతారు సార్, మీరు ఒక్కరే కాదు, చూసిన ప్రతి ఒక్కరు ఎమోషనల్ అవుతున్నారు క్లైమాక్స్ చూసి. నా ఫ్రెండ్స్ కూడా ప్రివ్యూకి వచ్చిన వాళ్ళు సినిమా వాళ్ళు కూడా కాదు. సో ఫస్ట్ ప్రివ్యూలోనే బయట లైక్ నార్మల్ ఆడియన్స్ రియాక్షన్స్ చూద్దామని నేను కొంతమంది నా ఫ్రెండ్స్ పిలిచాను, వాళ్ళు కూడా ఏడ్చారు. సో బట్ సార్ మీరు అన్నట్టు సార్ ఎప్పుడు ఫుల్గా నమ్మలేదు. అందరు నా కూతురు అని చెప్తున్నారు. బట్ అందరు ఎమోషనల్గానే ఫోన్ చేశారు సార్కి. అంటే మీరు తబితా సుకుమార్ గారు, మీ ప్రొడ్యూసర్ శేషసింధు గారు, నెక్స్ట్ ఇప్పుడు సుకృతి, మీరంతా అంటే ఒక నేషనల్ అవార్డు వరకు వెళ్ళారు మీ నలుగురు. అంటే నలుగురు ఒక ఇది మీ విజయం అనమాట ఇది. ఒక రకంగా తబితా గారి సపోర్ట్ ఎలా ఉండేదండి మొదటి నుంచి మీకు? తబితా సుకుమార్ గారి సపోర్ట్, తబితా గారి సపోర్ట్ అంటే నేను అసలు అదైతే నేను చెప్పలేను. ఇప్పుడు వాళ్ళు షూట్కి వచ్చినప్పుడు కూడా ఒక 5-6 వస్తే ఒకటే రూమ్లో అడ్జస్ట్ అయ్యారు. ఎప్పుడు ఆవిడ ఇబ్బంది పెట్టరు, ఎప్పుడైనా ఫుడ్ టైంకి రాకపోయినా ఏమి ఉండదు. ఇన్ఫ్యాక్ట్ తబితా గారు ఎప్పుడు సెట్లో నా పక్కనే ఉండరు. డైరెక్టర్కి కాఫీ ఇచ్చారా, డైరెక్టర్కి లంచ్ ఇచ్చారా, పద్మ ఇది టైం అవుతుంది. ఒకరోజు వర్షం పడుతుంటే గొడవ పట్టుకొని నిల్చున్నాను, తబితా గారు ప్లీజ్ నా పరువు దిక్కండి, ఎవరైనా చూస్తే బాగోదు అని చెప్పి, ఏం కాదు అని. వర్షం పడుతుంటే యూజువల్లీ యాక్టర్స్కి ఎవరు నాకు గొడవ పెడుతున్నారు తిరిగి చూస్తే ఈవిడ. అండ్ ఈవెన్ వర్క్షాప్స్ అప్పుడు కూడా నేను ఫోన్ చేసి అడిగాను, వీళ్ళకి ఏమైనా పెట్టాలా అంటే, ఏదైనా పెట్టండి, పెరుగన్నమైనా పెట్టండి, హోమ్ ఫుడ్ పెట్టండి అంతే చెప్పారు. సో ఆవిడ చాలా సింపుల్, ఆవిడ చూడ్డానికి అలా ఉంటారు కానీ షీఈస్ వెరీ సింపుల్. అండ్ తబితా గారితో ఏంటంటే ఆవిడ షీఈస్ హ్యాపీ ఇన్ లిటిల్ థింగ్స్. ఆవిడ నేను అక్కడ షూట్లో ఎవరి ఇంట్లో పడితే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి టీ తాగేదాన్ని, కాఫీ తాగేదాన్ని. సో ఆవిడ కూడా నాతో వచ్చారు. సో ఆవిడకి ఎప్పుడు ఎయిర్ ఉండదు ఆవిడకి. అండ్ నా వరకు వస్తే అయితే ఆవిడ నాకు ఫస్ట్ చీర్ లీడర్. ఏదన్నా ప్రాబ్లం వచ్చినా కూడా ఏం కాదు అని ఆవిడ ఫస్ట్ ఆవిడే ఉండేవారు నాకు పక్కన. ఓకే. ఈవెన్ నౌ ఐ థింక్ ఐ ఫౌండ్ అ బెస్ట్ ఫ్రెండ్. గాంధీ తాత చెట్టులో ఏం దొరికాయి అంటే కొంతమంది బ్యూటిఫుల్ పీపుల్ దొరికారు తబితా గారు సార్. అంటే దీనికంటే బిఫోర్ ముందు మీరు మహానటి సినిమాకి మాటలు రాయటం, స్క్రీన్ ప్లే ఇచ్చారు. తర్వాత మనమంతా సినిమాకి కూడా వన్ ఆఫ్ ద రైటర్గా వర్క్ చేశారు. రాధేశ్యామ్, నెక్స్ట్ మన బృంద అనే ఒక వెబ్ సిరీస్కి చేశారు. అంటే ఇవన్నీ కమర్షియల్ మూవీస్ కదా, మీరు మళ్ళీ ఈ గాంధీ తాత చెట్టు అనే ఒక మెసేజ్ ఓరియంటెడ్, జనాలకు ఏదైనా మంచి చెప్దాం, ఏదైనా ఒక చిన్న సినిమా, ఒక చిల్డ్రన్ ఫిల్మ్ చేయడానికి రీజన్ ఏంటి? అంటే ఒక కమర్షియల్ రైటర్గా వెళ్తున్న మీ ప్రయాణం మళ్ళీ ఇటువైపు ఇటు ట్రాక్ మార్చి ఇటు రావడానికి కారణం ఏంటి అసలు? మహానటి నేను రాసేటప్పుడు మేము ఎప్పుడు కమర్షియల్ సినిమా అనుకొని రాయలేదు అది. ఇన్ఫ్యాక్ట్ చాలామంది ఎందుకు తీస్తున్నారు అంటే ఆవిడ గ్లోరీ అంతా స్క్రీన్ మీద చూసాం కదా, పర్సనల్ లైఫ్లో సాడ్నెస్సే కదా ఉంది అని. బట్ ఎక్కడో నాగి బిలీవ్ చేశారు దట్ యూనో ఇది ఇంత ఎమోషనల్ కదా జనాలకి టచ్ అవుతుంది అని. సో అది రాసి రిలీజ్ అయ్యాక అది పెద్ద సినిమా అయింది. సో రాసేటప్పుడు మేము ఎప్పుడు మంచి సినిమా తీస్తున్నామని అనుకున్నాం. అంటే దీనికి డబ్బులు రావాలి అనుకొని రాలేదు. అండ్ ఈవెన్ బృందా కూడా ఇట్స్ మోర్ ఆఫ్ ఒక ఫీమేల్ కాప్. దాంట్లో కూడా నాకు తెలిసి కమర్షియల్ ఎలిమెంట్స్ తర్వాత వచ్చాయి. ఓకే. రాసేటప్పుడు అదొక మంచి కథ అనుకుని రాసాము. ఒక వెరీ ఇంట్రెస్టింగ్, ఒక చిన్న కాప్ అండర్ డాగ్, తను ఎలా ఒక పెద్ద కేసు సాల్వ్ చేస్తుంది. అండ్ బృందాలో మెయిన్ నాకు ఇంట్రెస్టింగ్ అనిపించేది రిలీజియన్ గురించి ఒక డిస్కషన్ ఉంటుంది కదా, రిలీజియన్ని ఏ లెవెల్ వరకు సీరియస్ తీసుకోవాలి అని. సో నాకు అది ఇంట్రెస్టింగ్ అనిపించి రాశాను. సో ఏది దీనికి డబ్బులు వస్తాయి, ఇది పెద్ద ఇదవుతుంది అని రాయలేదు నేను. గాంధీ తాత చెట్టు కూడా అలాగే మంచి కదా, ఇంత మంచి ఐడియా వచ్చింది తీయాలి అని ఇన్స్పైర్ అయ్యి తీసింది. అంటే రైటర్గా ఉండేవారు, ఆన్ సెట్స్ కూడా వెళ్ళేవారు షూటింగ్కి, ఇవి మన మహానటి కానీ రాధేశ్యామ్? అంటే ఎప్పుడైనా ఇంపార్టెంట్ సీన్స్ ఉంటే వెళ్తాను కానీ యూజువలీ ప్రీ ప్రొడక్షన్లో రైటింగ్లోనే ఎక్కువ ఉంటాను. ఓకే.
అంటే మహానటికి కూడా అవార్డు వచ్చినట్టు, నేషనల్ అవార్డు మన అవును. కీర్తి సురేష్ గారికి. ఐ థింక్ నేను చాలా లక్కీ. ఇంత ఎర్లీ స్టేజెస్ ఆఫ్ కెరియర్‌లో రెండు నేషనల్ అవార్డ్స్ సినిమాలకు పనిచేశారు. ఐ థింక్ ఇంతకంటే లక్కీ ఇంకేముండదు, దేవుడి దయ. ఓకే. అంటే తెలుగు సినీ పరిశ్రమలో మహిళా దర్శకులు ఉంది చాలా తక్కువ. మనకు భానుమతి రామకృష్ణ గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే లేటెస్ట్గా సుధా కొంగర గారు, నందిని రెడ్డి గారు, విజయ నిర్మల గారు, నెక్స్ట్ మన బీజయ్య గారు. అంటే మహిళా దర్శకులు తెలుగు సినీ ఎంతవరకు ఎంకరేజ్మెంట్ ఉంది అనుకుంటున్నారు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మహిళా దర్శకులకు? నాకు తెలిసి యూజువలీ తెలుగు సినిమాలో మంచి కథతో వస్తే చాలామంది దాన్ని ఎంకరేజింగ్గానే చూశారు. అంటే నన్ను ఎప్పుడు ఫీమేల్ రైటర్ అని ఎవరు రిజెక్ట్ చేయలేదు. బట్ ఈ ఈ కాలం అంటే ఉంటారేమో, ఉండరని చెప్పట్లేదు నాకు, కానీ ఎంకరేజింగ్గా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. ఓకే, ఒక ఉమెన్ సెన్సిబిలిటీస్ డిఫరెంట్గా ఉంటాయి, బాగుంటాయి, టీంలో ఒక ఉమెన్ ఐడియాలజీ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే హాలీవుడ్లో చాలా పెద్ద పెద్ద ట్వైలైట్ సిరీస్కి, హ్యారీ పాటర్కి, దీనికి అన్నిటికీ ఉమెన్ రైటర్స్ ఉన్నారు. అండ్ కొరియన్ కే డ్రామాస్ వరల్డ్ అంతా చూసి కనెక్ట్ అవుతారు, దానికన్నీ ఉమెన్ రైటర్సే ఉన్నారు. ఓకే. సో ఆ సెన్సిబిలిటీస్ అర్థం చేసుకొని ఎమోషన్స్ బాగా రాస్తారు అని అర్థం చేసుకునే వాళ్ళు చాలామంది టీంలో కావాలనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అన్ని రకాల వాళ్ళు ఉంటారు, బట్ ఐ ఫౌండ్ రైట్ పీపుల్ మోస్ట్ ఆఫ్ ద టైం. సో ట్రై చేయాలి అంతే. మనం చేయాలి అనుకుంటే, రైటర్ అవ్వాలి, డైరెక్టర్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ మనం మేలా ఫీమేలా అన్ని పక్కన పెట్టి ఫస్ట్ ట్రై చేయాలి. సరే, అంటే మీకు కావాల్సిన ఎంకరేజ్మెంట్ అయితే దొరికింది దొరికింది. ఇట్స్ నాట్ ఇంపాసిబుల్. అంటే అట్లా చూస్తే అబ్బాయిలకి ఇంకా టఫ్, ఎంత కాంపిటీషన్ ఉంటుంది. అండ్ ఒక ఐడియా మనం ఒకటి రాస్తే, ఇంకా బిగ్గర్ థింగ్ ఏంటంటే ఒక ఐడియా మనం రాస్తే ఆ ఐడియా మనం తీసేంత లోపల సినిమాలు వచ్చేస్తుంటాయి దాని మీద. సో అట్లాంటి ఇంకా టఫర్ ఛాలెంజెస్ ఉన్నాయి. ఇది ఐ థింక్ దిస్ ఇస్ అ స్మాలర్ ఛాలెంజ్ దెన్ అదర్ ఛాలెంజెస్. అంటే యాజ్ ఎ రైటర్గా అంటే మీరు ప్రజెంట్ ఒక సినిమా, ఒక కథని ఆలోచించడం కానీ, ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో అన్ని యూనివర్సల్ సబ్జెక్టులే ఆలోచించాలి. ఎంతవరకు టఫ్గా ఉందా సబ్జెక్టులు ఆలోచించడం, లేకపోతే ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు? చాలా. ఇంతకుముందు టెంప్లెట్స్ వర్కౌట్ అయ్యేవి, కామెడీ ఉంటే సరిపోయేది. ఇంతకుముందు కొన్ని సేఫ్టీ నెట్స్ ఉండేవి. ఓకే. ఇప్పుడు ఏమీ లేదు, ఏం నచ్చుతుందో తెలీదు. అంటే కొత్త ఐడియా ఉన్నా దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఎగ్జిక్యూట్ చేయడం ఒక పెద్ద ఛాలెంజ్. అండ్ వరల్డ్ సినిమా ఎక్స్పోజర్ వచ్చాక అన్ని లాంగ్వేజెస్లో అన్ని మంచి సినిమాలు చూస్తున్నారు. ఇప్పుడు చాలా టఫ్. ఇప్పుడు రైటింగ్ ఈజ్ వెరీ టఫ్ నౌ. ఇప్పుడు ChatGPT కూడా టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది. సో ఇప్పుడు సర్వైవల్కి చాలా టాలెంట్ ఉంటే కానీ సర్వైవబుల్. మీ దగ్గర మీ కథల బ్యాంకులో ఎన్ని కథలు ఉన్నాయి ఇప్పుడు? ఎన్ని కథలు రెడీగా ఉన్నాయి మీ దగ్గర ఇప్పుడా? ఈజీగా ఒక 9-10 కథలు. ఓకే. అంటే ఎవరికి సరిపోతే, ఎవరికి చెప్పబోతున్నారు కథ? అంటే నాకు యాక్చువల్లీ నాకు పెద్ద పెద్ద ఇట్లా సూపర్ హీరో కథలు ఇవన్నీ చెప్పడం ఇష్టం. కానీ మెల్లిగా అక్కడికి వెళ్దాము, నన్ను నేను టెస్ట్ చేసుకుంటూ బేబీ స్టెప్స్ వేసుకుంటూ వెళ్దాం అనుకున్నా. సో ఐ వుడ్ వాంట్ టు వర్క్ విత్ స్టార్స్. ఎందుకంటే వాళ్ళందరూ ఆ స్టేజ్లో ఎందుకున్నారంటే వాళ్ళు చాలా మంచి యాక్టర్స్. ఒక కథకి వాళ్ళు చేయగలిగే న్యాయం ఎంత ఉంటుందో మనం చూసాం. వాళ్ళు టెస్టెడ్ కదా. ఒక పుష్పకి అల్లు అర్జున్ గారు ఎంత న్యాయం చేశారు ఆ క్యారెక్టర్కి. సో అలాంటి పెద్ద పెద్ద యాక్టర్స్, స్టార్స్తో చేయాలని ఉంది. అంటే ఏ హీరోకి కథ చెప్పాలని ఉంది ఇమ్మీడియట్గా ఇప్పుడు? ఇమ్మీడియట్గా అంటే మీ దగ్గర ఉన్న కథలు రెడీగా ఉన్నాయి కదా, నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏ హీరోతో చేయాలని ఉంది, ఎవరికి కథ చెప్పాలని ఉంది ఇమ్మీడియట్గా అసలు మీకు? సో నాకు మహానటి తర్వాత దుల్కర్ సల్మాన్ గారితో చేయాలని చాలా అదొక స్ట్రాంగ్ కోరిక ఉందన్నమాట. సో కుదిరితే ఆయనకు కథ చెప్పాలని ఉందా? రెడీగా ఉందా కథ మీ దగ్గర? కానీ చూద్దాం, దేవుడి దయవల్ల వర్కౌట్ అయితే ఆయనకు చెప్పాలని. అండ్ ఆయన ఇప్పుడున్న టైమ్స్ మోస్ట్ చార్మింగ్ హీరో అనిపిస్తారు నాకు. అంటే తెలుగు స్టార్ హీరోలకు ఎవరి కథలు లేవా మీ దగ్గర ఇప్పుడు? ఉన్నాయి. అయ్యో అఫ్ కోర్స్ నాని గారికి చెప్పాలని ఉంది. ఫస్ట్
అంటే ఆయన చూశాను కాబట్టి సెట్ మీద ఓకే ఇంత పని చేస్తే ఎంత బాగుంటుంది అని ఒక ఇది ఉండింది. నాని గారికి చెప్పాలని ఉంది. ఐ థింక్ ఈజ్ మనకి ఇప్పుడు ఉన్న వాళ్ళు ఫైనెస్ట్ యాక్టర్. అండ్ నేను భయంకరమైన జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్. నా దగ్గర ఇంకా కదలేదు కానీ ఏదో ఒక రోజు పక్క రాస్తాను. కానీ ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అండ్ దెన్ టెల్ అ స్టోరీ టు దెమ్. అంటే మీకు జనరల్గా ఎలాంటి కథలతో సినిమాలు చేయాలని మీకుంది? అంటే జనరల్గా మీకు ఎలాంటి కథలతో చేయాలని ఉంది? నాకు వన్ ఆఫ్ మై మేజర్ ఇన్స్పిరేషన్ సంగీతం గారు, సంగీతం శ్రీనివాసరావు గారు. సో ఆయన ఈ కథ ఆ కథ అని లేదు, ఆయన చాలా కథలు చేశారు. లైక్ ఆయన ఒక ఆదిత్య 369 చేశారు, ఒక డిక్కత్ర పార్వతి అని ఒక టోటలీ నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ చేశారు. సో అలా నాకు డిఫరెంట్వి ట్రై చేయాలని ఉంది. ఆ తర్వాత మళ్ళీ కట్ చేస్తే ఆయన ఒక కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ నవ్వండి చేశారు. మేడం అని ఒక ఫుల్ ఫీమేల్, ఐ మీన్ అదొక వియర్డ్ సబ్జెక్ట్, క్రేజీ సబ్జెక్ట్. పుష్పక్ లాంటి మైమ్ సినిమా చేశారు. సో అలా నాకు అన్ని డిఫరెంట్వి ట్రై చేయాలని ఉంది, లిమిట్ చేసుకోవాలని లేదు. ఓకే, 2 సినిమాలు నావి పక్కన పెడితే ఈ 2 ఒకరే తీసారా అని డౌట్ రావాలి. అలా ఏంటి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి? ఏదన్నా జరుగుతుందా మీది? ప్రస్తుతానికి ఇంకా స్టార్ట్ చేయలేదు, సీరియస్గా రాస్తున్నాను నేను. సో నెక్స్ట్ది చాలా రీసెర్చ్ కావాలన్నమాట. కొంచెం అది పెద్ద వరల్డ్, పొలిటికల్ వరల్డ్. ఓకే, దాని మీద పొలిటికల్ డ్రామానా? పొలిటికల్ డ్రామా. సో రీసెర్చ్ చేస్తున్నాను నేను. అంటే కొంచెం రియల్ వరల్డ్కి దగ్గరలో కథలు చెప్పాలనుకుంటే మనం అక్యురసీ ఉండాలి కదా. సో దానివల్ల నాకు బాగా రీసెర్చ్ చేసి ఆ వరల్డ్ బిల్డ్ చేసి అందులో కథ రాయడం. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. మీరు మరిన్ని నేషనల్ అవార్డులు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఒక యాజ్ ఎ డైరెక్టర్గా తెలుగు సినీ పరిశ్రమలో మీకంటూ ఒక మార్క్, ఒక గుర్తింపు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మధు గారు, థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.